1954 సంవత్సరం. అప్పట్లో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. చాలా చోట్ల విద్య, రహదారులు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు పరిమితంగానే ఉండేవి. ఈ సామాజిక వాతావరణంలోనే తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగే ఒక శిశువు జన్మించాడు. 1954 ఫిబ్రవరి 17 మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, కల్వకుంట్ల కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. ఆ శిశువుకు పేరు పెట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తర్వాతి కాలంలో ఈ పేరు కేసీఆర్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చింతమడక ఒక సాధారణ తెలంగాణ గ్రామం. పొలాలు, చెరువులు, ఎద్దుల బండ్లు, మట్టి ఇళ్ళు, వానలపై ఆధారపడిన వ్యవసాయం, అక్కడి ప్రజల జీవితం ప్రకృతితో ముడిపడుండేది. అలాంటి గ్రామీణ వాతావరణమే చిన్న చంద్రశేఖరరావు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది. కేసీఆర్ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగారు. కుటుంబంలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, వ్యవసాయ జీవన విధానం వంటి విలువలకు ప్రాధాన్యం ఉండేది. చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవితం, రైతుల సమస్యలు, సమాజంలోని అసమానతలను ఆయన దగ్గరగా గమనించారు. 1950ల తెలంగాణ చాలా గ్రామాల్లో విద్యుత్ కూడా పరిమితంగా ఉండేది. పిల్లలు కాలినడకన పాఠశాలకు వెళ్ళేవాడు. వ్యవసాయం వర్షాలపై ఆధారపడేది. చెరువులే గ్రామాల జీవనాడి. ఈ జీవన విధానమే తర్వాత కేసీఆర్ ప్రసంగాల్లో తెలంగాణ గ్రామాల గురించి తరచుగా వినిపించే భావజాలానికి నేపథ్యంగా నిలిచిందని పలువురు విశ్లేషకులు చెబుతారు. చిన్న చంద్రశేఖరరావు చదువులో ఆసక్తి చూపేవారు. తెలుగు భాషపై ప్రత్యేకమైన మక్కువ పెంచుకున్నారు. గ్రామ పెద్దల మాటలు వినడం, సాహిత్యంపై ఆసక్తి, ప్రజల సమస్యలను గమనించడం ఇవి ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన అంశాలుగా చెప్పబడతాయి. చింతమడక మరియు సమీప ప్రాంతాల్లోనే ఆయన ప్రాథమిక విద్య సాగింది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల వాతావరణం ఆయన చిన్ననాటి విద్యకు పునాది వేసింది. ఆ రోజుల్లో పుస్తకాలు, గ్రంథాలయాలు, విద్యా వనరులు నేటిలా అందుబాటులో ఉండేవి కాదు. 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ పరిణామం తర్వాత ప్రాంతీయ హక్కులు, ఉద్యోగాలు, నీటి పంపిణీ, అభివృద్ధి వంటి అంశాలపై తెలంగాణలో చర్చలు పెరిగాయి. తర్వాతి దశాబ్దాల్లో ఇవే రాజకీయ చర్చల్లో కీలక అంశాలుగా మారాయి. చంద్రశేఖరరావు తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పుస్తకాలు చదవడం, ప్రసంగాలు వినడం, చర్చల్లో పాల్గొనడం ఇవి ఆయనలో మంచి వక్తగా ఎదగడానికి పునాది వేశాయి. ఈ గ్రామంలో పెరిగిన ఈ బాలుడు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించి ఆపై రాష్ట్ర రాజకీయాల్లో, మరింత తర్వాత తెలంగాణ ఉద్యమంలో మరియు చివరికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. 1960ల చివరి దశ. చింతమడక గ్రామంలో పెరిగిన చంద్రశేఖరరావు ఇప్పుడు ఉన్నత విద్యపై దృష్టి పెట్టాడు. గ్రామ జీవితాన్ని దాటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే విద్యే మార్గమని ఆయన నమ్మాడు. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నతోన్నత విద్య కోసం వెళ్లడం అంత సులభం కాదు. ప్రయాణ సౌకర్యాలు పరిమితంగా ఉండేవి. అయినా చదువుపై ఆసక్తితో ఆయన తన విద్యను కొనసాగించారు. పాఠశాల దశలోనే తెలుగు భాష, సాహిత్యం, సామాజిక అంశాలపై ఆయన ఆసక్తి పెరిగింది. 1969 తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమం తెలంగాణ సమాజంపై గాఢమైన ప్రభావం చూపింది. ఈ కాలంలో పెరిగిన యువతలో ప్రాంతీయ అసమానతలపై అవగాహన పెరిగింది. చంద్రశేఖరరావు కళాశాల విద్యను పూర్తి చేస్తూ సమాజం, రాజకీయాలు, చరిత్రపై ఎక్కువగా చదవడం ప్రారంభించారు. చర్చలు, వాదోపవాదాలు, సాహిత్య సమావేశాలపై ఆసక్తి పెరిగింది. తెలుగు భాష ఆయనకు ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఒక అభిరుచి. కవిత్వం, సాహిత్యం, తెలంగాణ మాండలికం, ప్రసంగకళ ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఉన్నత విద్య కోసం ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చర్చలకు ఒక ముఖ్య వేదికగా పేరుగాంచింది. విశ్వవిద్యాలయంలో ఆయన సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలపై ఆసక్తి చూపారు. మంచి వక్తగా గుర్తింపు పొందారు. ఆయన మాట్లాడే శైలి, భాషపై పట్టు తర్వాతి రాజకీయ జీవితంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
గ్రామీణ తెలంగాణలో రైతుల పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, నీటి సమస్యలు, ప్రాంతీయ అసమానతలు ఇలాంటి అంశాలను ఆయన దగ్గరగా గమనించారు. ఈ అనుభవాల తర్వాత ఆయన రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేశాయని విశ్లేషకులు భావిస్తారు. విద్య పూర్తయ్యాక ప్రజా జీవితంలో పనిచేయాలనే ఆలోచన బలపడింది. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో వివిధ పార్టీల ప్రభావం పెరుగుతోంది. చంద్రశేఖరరావు కూడా రాజకీయాలను ప్రజాసేవకు ఒక మార్గంగా చూడడం ప్రారంభించారు. 1982లో ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ పార్టీ వేగంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ కొత్త రాజకీయ వాతావరణం యువ నాయకులకు అవకాశాలు కల్పించింది. 1983లో చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు. పార్టీలో క్రమంగా చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గ్రామాల నుంచి గ్రామాలకు తిరుగుతూ ప్రజల సమస్యలు విన్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడే శైలిని అలవాటు చేసుకున్నారు. రాజకీయ అనుభవం పెరుగుతున్న కొద్దీ పార్టీ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. సిద్దిపేట నియోజకవర్గం ఆయన రాజకీయ జీవితానికి కేంద్రంగా మారింది. గ్రామంలో పుట్టిన ఒక యువకుడు తెలుగు సాహిత్యంలో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రజల మధ్య పనిచేస్తూ ఇప్పుడు ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే ఆయనను తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా తీర్చిదిద్దిన ప్రయాణానికి అసలు ప్రారంభం. 1985 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఎదుగుతోంది. పార్టీ యువ నాయకులకు అవకాశాలు కల్పిస్తోంది. అలాంటి సమయంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి చంద్రశేఖరరావుకు పోటీ చేసే అవకాశం లభించింది. ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారం నేటిలా సోషల్ మీడియాపై ఆధారపడేది కాదు. గ్రామ సభలు, ఇంటింటి ప్రచారం, రైతులతో సమావేశాలు, స్థానిక సమస్యలపై చర్చలు ఇవే ప్రధాన ప్రచార మార్గాలు. చంద్రశేఖరరావు ప్రజలతో నేరుగా మాట్లాడే శైలితో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1985 శాసనసభ ఎన్నికల్లో ఆయన సిద్దిపేట నుంచి విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో తొలి పెద్ద మైలురాయి. ఈ విజయంతో ఆయన రాష్ట్రస్థాయి రాజకీయాల్లో గుర్తింపు పొందడం ప్రారంభమైంది. కొత్త ఎమ్మెల్యేగా ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, గ్రామీణ అభివృద్ధి, రైతుల సమస్యలు వంటి అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు. ప్రసంగాల్లో తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు ప్రత్యేకంగా కనిపించేది. తదుపరి ఎన్నికల్లో కూడా సిద్దిపేట ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచారు. పునరావృత విజయాలు ఆయనను నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఆయనకు క్రమంగా మరిన్ని బాధ్యతలొచ్చాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఆయన పాత్ర పెరిగింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1990లలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రవాణా వంటి శాఖల్లో బాధ్యతలు నిర్వహించిన కాలం ఆయన పరిపాలనా అనుభవాన్ని పెంచింది. మంత్రి హోదాలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఆయనకు ప్రత్యక్ష అవగాహన ఏర్పడింది. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవిలో సభా నిర్వహణ, నియమాలు, శాసన ప్రక్రియలపై అనుభవం సంపాదించారు. 1990ల చివరికి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి, ఉద్యోగాలు, సాగునీరు, ప్రాంతీయ అసమానతలపై చర్చలు మళ్లీ బలపడ్డాయి. వివిధ సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు, మేధావులు ఈ అంశాలను ప్రస్తావించసాగారు. ఈ సమయంలో చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీలోనే తెలంగాణకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభించారు. పార్టీ విధానాలు మరియు తన అభిప్రాయాల మధ్య విభేదాలు పెరిగాయని ఆయన తర్వాత అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమా? ఈ ప్రశ్న ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా మారింది. 2001 ప్రారంభంలో దీర్ఘకాల ఆలోచనల తర్వాత చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీకి, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక స్థిరమైన రాజకీయ పార్టీని వదిలి కొత్త పార్టీని ప్రారంభించడం సులభమైన విషయం కాదు. కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. 1985లో ఎమ్మెల్యేగా ప్రారంభమైన ప్రయాణం 1990లలో మంత్రి, డిప్యూటీ స్పీకర్ హోదాలకు చేరుకుంది. ఇప్పుడు ఆయన మరో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కేవలం ఆయన రాజకీయ జీవితాన్నే కాదు, తెలంగాణ రాజకీయాల దిశను మార్చబోతోంది.